హలో ఫ్రెండ్స్, ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియో ఏంటిదో తెలుసా? నా యూట్యూబ్ యొక్క థంబ్నెయిల్స్ ఎలా చేస్తానంటే నేనైతే ఈ విధంగా అయితే చేసుకుంటాను. సింపుల్గా 2 నుంచి 3 నిమిషాల్లో థంబ్నెయిల్ అనేది అయిపోతుంది. చాలా అంటే చాలా సింపుల్గా. ఎవరికి కావాలో నాకు కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా థంబ్నెయిల్ ఎలా కావాలో ఇంకో వీడియోలో చెప్తాను. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీరు సపోర్ట్ చేస్తేనే ఇంకా నేను కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు థంబ్నెయిల్ అనేది 2 నుంచి 3 నిమిషాల్లో ఎలా చేయాలనేది నేను చెప్తాను. నేనైతే ఈ వీడియోలో కొన్ని థంబ్నెయిల్సే పెడుతున్నాను. చాలా థంబ్నెయిల్స్ ఉన్నాయి కానీ లెంత్ ఎక్కువ అవుతుంది అనేసి పెట్టట్లేదు. చాలా మంచి థంబ్నెయిల్స్ అన్నమాట. ఎలా చేయాలి ఏంటిది అనేది నేను ఇంకో వీడియో చేస్తాను. ఈ వీడియోకి ఎన్ని కామెంట్స్, ఎన్ని లైక్స్, ఎన్ని సబ్స్క్రైబ్స్ వస్తాయో దాన్ని బట్టి మీకు సింపుల్గా థంబ్నెయిల్స్ అనేది ఎలా చేయాలి, వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి, థంబ్నెయిల్స్లో ఫొటోస్ ఎలా పెట్టాలనేది ఖచ్చితంగా చెప్తానండి. కానీ మీరు నాకు సపోర్ట్ చేస్తేనే కదా నేను థంబ్నెయిల్స్ అనేది చేస్తాను. ఫస్ట్ మనము యూట్యూబ్ అనేది స్టార్ట్ చేస్తే కనుక కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మెయిన్ థంబ్నెయిల్స్ అండి. థంబ్నెయిల్స్ పెట్టేసి మనము కంటెంట్ మంచిగా ఇస్తే వ్యూస్ అయితే చాలా అంటే చాలా బాగా వస్తాయండి. నాకైతే ఈ ఇల్లు బాత్రూమ్ మంచి సువాసన రావాలంటే చిన్న చిట్కా చూడండి అనే దానికి 67,000 వ్యూస్ అనేది వచ్చాయి అండి. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. నాకైతే రెస్పాన్స్ కూడా బాగుంది, కామెంట్స్ కూడా చాలా బాగుంది. మనం మెయిన్ చేయాల్సింది థంబ్నెయిల్స్ అంటే థంబ్నెయిల్స్ నీట్గా చేయాలి. దాని వెనకాల బ్యాక్గ్రౌండ్స్ అవన్నీ అంటే చాలా బాగా చేయాలి. ఇంకా కొత్తగా యూట్యూబ్ పెట్టే వాళ్ళకు థంబ్నెయిల్స్ అనేది ఎలా చేయాలి ఏంటిది అనేది రాదన్నమాట. కాబట్టి నాకు అనేక కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా థంబ్నెయిల్స్ అనేది ఎలా చేయాలి, చాలా సింపుల్గా థంబ్నెయిల్స్ చేసుకోవడము మీ మొబైల్ ఫోన్లోనే నేను చూపిస్తాను అన్నమాట. కానీ కొత్తగా నా వీడియో ఎవరు చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయడం మాత్రము మర్చిపోకుండా అన్నమాట. మీరు ఎలాంటి వీడియోస్ అయినా చేయండి, కానీ ఏ వీడియోకి ఎలా థంబ్నెయిల్స్ అనేది ఇవ్వాలి, కంటెంట్ అనేది ఎలా ఇవ్వాలి, అలాగే ఒక థంబ్నెయిల్లో 10 నుంచి 12 ఫొటోస్ ఎలా యాడ్ చేసుకోవాలనేది కూడా చెప్తాను. డబల్ షాడో ఫొటోస్ కూడా ఎలా యాడ్ చేసుకోవాలనేది చెప్తాను. ఇంకా టెంపుల్స్ థంబ్నెయిల్స్, ఇంకా మనం పార్క్వి ఏవైనా సరే ప్రతి ఒక్కటి ఎంతో సింపుల్ చెప్తాను చూడండి. నాకైతే కొన్ని థంబ్నెయిల్స్ అయితే నాకైతే చాలా ఇష్టం అండి. నాకైతే అసలు థంబ్నెయిల్స్ చేయడానికి నేనైతే చాలా కష్టపడ్డాను. నేనైతే అక్కడిక్కడ యూట్యూబ్లో చాలా చూశాను, కానీ అర్థం కాలేదు. నా ఓన్గానే ఒక 10 to 15 డేస్లో నేను ఫస్ట్ థంబ్నెయిల్స్ చేయడం అనేది నేర్చుకున్నాను అన్నమాట. థంబ్నెయిల్స్ చేయడం నేర్చుకుంటే ఇంకా మనల్ని ఎవరు ఆపలేరు అన్నమాట. మెయిన్ మనకు కావాల్సింది థంబ్నెయిల్స్ అన్నమాట. యూట్యూబ్కి మెయిన్ బిల్డరు మనకు థంబ్నెయిల్స్ ఎంత బాగుంటే అంత మంచిగా చూస్తారు. కొందరైతే థంబ్నెయిల్స్ ఏదో పెడతారు, కంటెంట్ ఏదో పెడతారు. అలా కాదు, నా వీడియోస్కి థంబ్నెయిల్స్ ఏది ఉంటే కంటెంట్ అనేది అదే ఉంటుంది అన్నమాట. చూడండి, నోరూరించే మీటా, డబల్ కా మీటా, చికెన్ కబాబ్ దేంతో చేస్తారో థంబ్నెయిల్స్ చూడండి ఎంత బాగున్నాయి. రామేశ్వరం యొక్క చరిత్ర, ఇసుకలింగం ప్రత్యేకత, అలాగే కొలనుపాక సోమేశ్వర స్వామి ఆలయము, బెల్లం తాలికలు, రవ్వ లడ్డు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రము మర్చిపోకండి. అలాగే కామెంట్ చేయండి మీకు సింపుల్గా థంబ్నెయిల్స్ ఎలా చేయాలనో.